హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మా తమ్ముడు వాళ్ళ వినాయకుడి దగ్గర అన్నప్రసాదం పెడుతున్నాం అనమాట. మేము అన్నప్రసాదం రోజు ఏమేమి వంటలు చేసామో ఎలా చేసామని వీడియోలో చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే టిఫిన్ కోసం ఉప్మా ప్రిపేర్ చేస్తున్నారు. వంట చేయడానికి వేరే అమ్మ వాళ్ళు వచ్చారనమాట. ఇంకా వంట చేయడానికి వేరే అమ్మ వాళ్ళు వచ్చారు కదా, ఇంకా ఇక్కడ ఆంటీ వాళ్ళందరూ అయితే వెజిటబుల్స్ కట్ చేసి ఇస్తున్నారు వాళ్ళకి. ఇంకా ఇక్కడ వీళ్ళందరూ వెజిటబుల్స్ కట్ చేస్తుంటే వినాయకుడి దగ్గర పూజ జరుగుతుంది. ఇంకా నేను అక్కడికి వెళ్ళినా అనమాట. ఇంకా ఫస్ట్ టైం నేను దగ్గరుండి వినాయకుడు పూజ చేశాను అంటే దగ్గర కూర్చొని అక్షంతలు అవన్నీ వేసాను అనమాట. ఈ ఆంటీ పూజ చేసింది. ఇంకా ఫస్ట్ టైం అంత దగ్గర కూర్చొని పూజను చూశాను కాబట్టి చాలా మంచి అనిపించింది నాకైతే. ఇంకా పూజ అయిన తర్వాత హారతి ఇచ్చి కొబ్బరికాయ కొడుతున్నారు అనమాట. ఈసారి వినాయక చవితికి బయట వర్షం అంత పడినా కానీ మా తమ్ముడు వాళ్ళ షెడ్కి అయితే కొంచెం కూడా ఏం కాలేదు. అదే దేవుడి మహిమ కదా. ఇంకా టిఫిన్ ఉప్మా అయింది కదా, సో నైవేద్యం పెట్టడానికి వచ్చారు ఆంటీ వాళ్ళు. ఫస్ట్ దేవునికి పెట్టిన తర్వాత మేము అందరం తిన్నాం. ఇంకా మెయిన్ వంటలు స్టార్ట్ అవుతున్నాయి. అన్ని బగోన్లు అవన్నీ రెడీ చేసుకుంటున్నారు అమ్మ వాళ్ళు. ఇంకా క్యారెట్స్ అవన్నీ కట్ చేసి ఇచ్చారు కదా ఆంటీ వాళ్ళు. ఇంకా టిఫిన్ ఉప్మా రెడీ అయిపోయింది కదా, సో టిఫిన్ పెడుతున్నారు అనమాట మమ్మీ అందరికీ. ఈ అమ్మ వాళ్ళే అనమాట వంట చేయడానికి వచ్చారు. ఇంకా వంటలు కూడా స్టార్ట్ చేసేసారు. ఇంకా వీళ్ళైతే ఏమేమి సాంగ్స్ పెట్టాలి అని డిస్కస్ చేస్తున్నారు స్పీకర్స్లో. ఒక సైడ్ ఏమో వంకాయ కర్రీ అవుతుంది, ఇంకో సైడ్ ఏమో పప్పు అవుతుంది అనమాట. ఇంకో సైడ్ ఏమో పప్పుచారు. ఇదేమో టమాటో చట్నీ కోసం అన్నీ రెడీ చేసి పెట్టారు. ఇంకా మిక్సీ చేసి అయిపోతుంది. ఇంకా వంకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇది పప్పు అనమాట. పప్పు చూస్తేనే ఎంత మంచిగా ఉంది కదా, తినడానికి కూడా ఇంకా చాలా మంచిగా ఉన్నాయి. ఇంకా వీళ్ళు మా గలీలో ఉన్న చిన్నపిల్లలు, వీళ్ళు కూడా మన సబ్స్క్రైబర్సే అనమాట. ఇంకా వీళ్ళకి పెద్ద స్పీకర్ వచ్చిందని చెప్పేసి చిన్న స్పీకర్లు అన్నీ ఇంట్లో పెట్టడానికి వెళ్తున్నారు. ఇంకా వంటలు అవుతున్నాయి కదా, ఇంకా ఆంటీ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంకా వంటలు అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా వినాయకుడికి నైవేద్యం కూడా పెడుతున్నారు. ఫస్ట్ వినాయకుడికి నైవేద్యం పెట్టి స్టార్ట్ చేసిన తర్వాత అందరికీ పెట్టడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఆంటీ వాళ్ళే అన్నప్రసాదం పెట్టారనమాట ఈరోజు. ఇంకా అందరు రావడం కూడా స్టార్ట్ అయ్యారు. ఇంకా మేము కూడా టేబుల్స్ అన్నీ వేసుకొని రెడీగా ఉన్నాము. స్టార్ట్ చేయగానే చాలా మంది వచ్చారు. ఇంకా ఆంటీ వాళ్ళందరూ ఫుడ్ సెక్షన్ తీసుకున్నారనమాట, రైస్ కర్రీస్. ఇంకా చిన్న పిల్లలేమో వాటర్ సెక్షన్ తీసుకున్నారు. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత మంది వచ్చారని. ఆ రోజు అన్నప్రసాదం అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు ఏమేమి వంటలు చేసామో ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే స్వీట్ కోసం సిరా చేశారు. ఇంకా బ్యాట్స్, మేమైతే బ్యాట్స్ అనే అంటాం, మీరేమంటారో కమెంట్ చేయండి. ఇంకా టమాటో చట్నీ. అసలు అన్నప్రసాదం పెడదామని కూడా 1 day ముందే డిసైడ్ అయ్యాము, కానీ చాలా మంచిగా అయింది. తర్వాత వంకాయ కర్రీ, ఇంకా పప్పు, ఇంకా బగారా రైస్, వైట్ రైస్, పప్పుచారు, ఇంకా మజ్జిగ అనమాట. ఇవి అన్నీ పెట్టుకున్న తర్వాత మా ప్లేట్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి. వంటలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయినాయి. ఇంకా ఇక్కడ మా డాడీ కూడా తింటున్నాడు. ఇంకా మేము ఇక్కడ తిన్నాం కదా, ఇంకా తినని వాళ్ళు వెళ్ళి తింటున్నారు. నేనైతే వచ్చి వడ్డిస్తున్నా. ఇంకా అందరిది అయిపోయిన తర్వాత నేను మా చెల్లి వినాయకుడి దగ్గరికి వచ్చి కూర్చొని బొట్లు పెట్టుకుంటూ ఆడుకుంటున్నాము. ఇంకా మా మమ్మీ వాళ్ళందరూ జోక్స్ చేసుకుంటూ కూర్చున్నారు. ఇంకా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అన్నప్రసాదంది అయితే, అందుకే అందరూ ఇంత హ్యాపీగా ఉన్నారు. ఇంకా అన్నప్రసాదంది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇదన్నమాట పరిస్థితి. మొత్తం అన్నీ కంప్లీట్ అయినాయి. రైస్ కొంచెం తక్కువ పడితే మళ్ళీ పెట్టారు.
ఇంకా నేను మా మమ్మీ మా చెల్లె కొన్ని వీడియోస్ తీసుకున్నాము. ఇంకా అందరిది అయిపోయింది కదా, ఇంకా అందుకే కొంచెం ప్రశాంతంగా అందరు కూర్చున్నారనమాట అంకుల్ వాళ్ళు. ఇంకా ఈ డాగీ ఉంది కదా, ఇప్పటిదాకా వెళ్ళింది కదా ఆంటీ వాళ్ళ డాగీ అనమాట. నాకైతే చాలా భయం, కానీ మా మమ్మీకి అయితే చాలా ఇష్టం అనమాట. అండ్ ఆంటీ వాళ్ళందరూ బాయ్ చెప్తున్నారు, మీరు కూడా బాయ్ చెప్పండి. అంతే గైస్, ఈ వీడియో బాయ్.